మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమః. పరబ్రహ్మ పరమాత్మ నమః. జగత్తుత్తే సితే పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శా దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ కొండ దేవతాయ నమః. కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 3వ తారీఖు 3వ నెల 2026 పౌర్ణమి రోజున, ఆ రోజు చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఆ రోజు మంగళవారము. మరి ఆ చంద్రగ్రహణం ముందున చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కానీ, చిన్న పిల్లలు కానీ మరి బయటికి వస్తే ఎలా ఉంటుంది, మరి దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉందా లేదా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు వాళ్ళు వంట వండేటప్పుడు ఎక్కువ శాతము కూరగాయలని ఎక్కువగా కట్ చేయకూడదు. దానివల్ల ఆ చంద్రగ్రహణం వలన పుట్టబోయే బిడ్డలందరూ కూడా కొన్ని విధానాల ప్రకారంగా కొన్ని చెవు కానీ ముక్కు కానీ ఏదో ఒక వంక రూపంలో వస్తుంటుంది. కాబట్టి ఆ రోజున ఏది 3వ తారీఖు 3వ నెల 2026 ఆ రోజు పౌర్ణమి చంద్రగ్రహణం ముందున గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. మరి అదృష్ట బలము, జీవిత బలము, యోగము ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు రావలసిన మనకి ఉగాది అనగా నూతన సంవత్సరం. ఈ ఉగాది 19వ తారీఖు 3వ నెల 2026న గురువారం రోజున మనకి వస్తుంది. ఆ గురువారం రోజున శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరమున ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంతో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కోయ ద్వారా బిఎల్ శ్రీనివాసరాజు. మరి మీ యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఏ రాశి అందునా, ఏ రాశి నుంచి ఏ రాశి వరకు వాళ్ళ స్థితిగతులు మారుతున్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం అనేది ఎంతవరకు వచ్చింది, వాళ్ళ గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి, వాళ్ళకి విద్యారంగంలో ఎంతవరకు వచ్చింది, మరి కుటుంబంలో కూడా కళ్యాణం కాకోకుండా చేతికాడుకొచ్చింది దూరం కావటం, మరి ఎన్నో రోజుల నుంచి పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా లేటుగా పెళ్ళిళ్ళు కావటం, మరి వాళ్ళకి విద్యా రంగంలో కూడా చదువులో కూడా చాలామందికి చదువులో కూడా కొంచెం బ్రేక్ కావటం, రాజకీయ విశేషాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రావటం, ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఆరోగ్య సమస్యలతో కొంచెం సతమతం కావటం, ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఈ 12 రాసులకి గురించి నేను చెప్పబోతున్నాను. ఏ రాశికి ఎలా ఎలా ఉంటుందో అనేది మీరు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరి అది ఏ రాశికి ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి కలిసి వస్తుందో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. 2026 మార్చి నెల మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, ధనప్రాప్తి యోగం అనేది ఇలా జాతక యోగంలో ఉంది. అనగా అనుకోకుండా అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది ఇలా జాతక యోగంలో రాబోతుంది. మరి అది పెద్దవాళ్ళ రూపం నుంచైనా కానీ, ఒక స్త్రీ రూపం నుంచైనా కానీ, ఇలా బిడ్డల రూపం నుంచైనా కానీ, కొడుకుల రూపం నుంచైనా కానీ ఇలా జాతక యోగంలో రాబోతుంది. కానీ ఇలా యోగాన్ని బట్టి చూసుకుంటే జాతక చక్రంలో విద్యారంగంలో మంచి చదువు, పబ్లిక్లో ఒక మంచి స్పందన చాలా వరకు బాగుంటుంది. వీళ్ళకి జనాలలో కూడా ఒక గౌరవం సంపాదించుకుంటారు. 10 మందికి సాకారమైన హెల్పింగ్ నేచర్ లాంటి పనులు చేస్తుంటారు. ఎంతోమంది ఇలా దగ్గరికి వచ్చి డైరెక్షన్ తీసుకొని పోయిన వాళ్ళు కూడా ఎంతోమంది బాగుపడ్డారు, ఎంతోమంది అభివృద్ధిగా పొందారు. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా
బంగారం పట్టుకున్నా రాగి తేలుతుంది. అలాంటి టయాలలో ఉన్నారు. మరి అలాంటి టయాలలో ఉన్నందున వీళ్ళ మీద ఉండాల్సిన శని దోషం ఎక్కువగా కనబడుతుంది. అంటే నవగ్రహ దోషాలు 9 నవగ్రహాలు తిరుగుతున్నాయి. ఈ రావుకేతువుల గ్రహ దోషాల వలన 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు వీళ్ళ మీద ఘోషిస్తున్నాయి కాబట్టి ఈ 3 గ్రహాలకి వీళ్ళు శాంతం చేయించుకుంటే తప్పకుండా వీళ్ళ మీద ఉండాల్సిన దరిద్ర ఘోష, శని ఘోష, నర దిష్టి, చెడు ప్రభావము శాంతవంతం అవుతాయి. మరి ఏం కాదులే, భగవంతుడు ఉన్నాలే, మనకి దేవుడు చూసుకుంటాడని సైలాన్స్గా మనం వదిలేస్తే లేనిపోయిన సమస్యల్లోకి ఇరక్కబోతారు మీరు. కాబట్టి ఎక్కువ స్నేహాలు ఎక్కువగా ఉండకూడదు. ఏదైనా వ్యాపార బిజినెస్లలో సెటిల్మెంట్ అంటారు కదండి, అంటే పార్ట్నర్షిప్ విశేషాల్లో కూడా ఎక్కువగా ఉండకూడదు. ఒక 3, 5 మంది, 7 మంది, 9 మంది ఉండకూడదు. దానివల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం వచ్చే మార్గాలు ఉన్నాయి. మీరు ఏది చేసినా సరి సంఖ్య చేయాలి, బేస్ సంఖ్య చేయకూడదు. సరి సంఖ్య అనగా 1, 2, 4, 6, 8, 10 ఇది సరి సంఖ్య అంటారు. మరి ఈ సరి సంఖ్యని మీరు పాటించుకొని మీ వ్యాపార బిజినెస్లలో మీరు ముందుకు అడుగు వేస్తే తప్పకుండా మీరు అనుకున్న విధంగా, మీరు ఏ విధంగా అనుకుంటున్నారో ఆ విధంగా మీకు తప్పకుండా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం, అమ్మవారు దుర్గాదేవిని, అమ్మవారిని మీరు పూజించాలి. లలిత అమ్మవారిని పూజా బలం చేయండి. శ్రీ లలిత సహస్ర నామాన్ని మీరు చదవండి, లేదా మీరు వినండి. కొంతమంది చదువు రాని వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు ఎలా చదువుతారు, చదవలేరు కదా. అదేవిధంగా శ్రీ లలిత సహస్రనామాన్ని వీళ్ళు పొద్దున్న లేచి వీళ్ళు పెట్టుకోవాలి, అదే ఎక్కువగా వినాలి. ఆ విధంగా విన్నట్టుకైతే వీళ్ళకి ఆరోగ్యము, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి అన్నీ అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం అనుకుంటున్నారో, ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాలని మీరు తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే మీరు ఎక్కువగా ఎరుపు వస్త్రాలు ఎక్కువగా ధరించకూడదు. అంటే మీరు పూజా కార్యక్రమం చేసేటప్పుడే ఆ ఎరుపు వస్త్రములు వేసుకోవాలి. ఆ అమ్మవారు దుర్గాదేవిని, అమ్మవారిని మీరు పూజించేటప్పుడు ఎరుపు వస్త్రములు వేసేసి ఎరుపు పూలనే అమ్మవారికి సమర్పించాలి. ఆ ఎరుపు పూలు అనగా గులాబీ, ఆ పూలని ఎరుపు రంగులో ఉండాల్సిన గులాబీ రంగున పూలని అమ్మవారికి సమర్పించాలి. ఇంకా వేరే రకమైన పూలను మీరు సమర్పించకూడదు. మరి ఈ విధంగా మీరు చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది తొలగిపోతుంది. మైండ్ బాగుంటుంది, మనసు బాగుంటుంది, చేసే కార్యక్రమాలు బాగుంటాయి. ఎన్నో రోజుల నుంచి ఎక్కడెక్కడి నుంచో మీరు ఎన్నో విధానాలుగా ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎన్ని పూజలు చేసినా, ఏది చేసినా మీకు ఫలించుకోకుండా బాధపడుతూ మీరు నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుందో అనేది కూడా జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి చాలామంది చాలా విధానాలుగా ఆలోచిస్తుంటారు. మరి ఏ దేవుణ్ణి మేము పూజిస్తే మేము బాగుంటాము, ఏ దేవుని అనుగ్రహాన్ని మేము పొందాలి, మరి మాకు కులదేవతల నుంచి పంచుకుంటుందా, మరి మాకు వేరే దేవుళ్ళ గురించి మాకు ఏమన్నా అభివృద్ధిగా వస్తుందా అన్నట్టుగా చాలామందికి చాలా సందేహాలు చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీ మీద ఉండాల్సిన ఇప్పుడు గ్రహదోష నివారణ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అవి మీకు శాంతం కావాలంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదిస్తే మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.